సంతోషంగా ఉండాలి, ధ్యానం చేయాలి. కొంచెం కొంచెం పొద్దు కూర్చొని ధ్యానం చేయండి ప్రతినిత్యము. అమావాస్యకు ఒకసారి, పౌర్ణిమకి ఒకసారి ధ్యానం చేస్తే అది సరి అవ్వలేదు. ప్రతినిత్యము చేయాలి. ఎట్లా భోజనం చేస్తామో, ఎట్లా స్నానం చేస్తామో అట్లే ధ్యానం కూడా ప్రతినిత్యము చేస్తూ ఉంటే మన లోపల ఒక ఆనందము, సంతోషం అన్నీ పెరుగుతుంది. సంవత్సరంలో ఒకసారి 2 సారి మనం అడ్వాన్స్ కోర్స్ చేసుకోవాలి. మౌనంగా ఉంటే మన లోపల శక్తి సంచయం అవుతుంది. శక్తి సంచయం అయ్యేప్పుడు సంతోషము, ఆనందము, మన సంకల్ప సిద్ధి కూడా అవుతుంది. దానికే అందరూ మౌనం చేయాలి, ధ్యానం చేయాలి. శరీరం కూడా బాగా ఉంటుంది, మనస్సు బాగుంటుంది. దానిపైన మన సంకల్పము పూర్ణమవుతుంది.